హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మీకు ఒక మంచి టెంపుల్ని చూపించబోతున్నాను. ఈ టెంపుల్ ఏంటంటే మనకు వచ్చేసి శంషాబాద్ నియర్ బై ఉంటుంది. ముచ్చింతల గ్రామం, రంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ స్టేట్ అనమాట. ఈ టెంపుల్ చూడడానికి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇక్కడ నుంచి మీకు రావాలనిపించదు. అసలు మేము ఇక్కడికి వెళ్తామని కూడా అనుకోలేదు. ఇక్కడ ఈ టెంపుల్ ఉందని కూడా మాకు తెలియదు అనమాట. మేము హైదరాబాద్ టు కర్నూలు వెళ్తూ దారిలో ఈ స్టాచ్యూ కనిపించింది. ఈ స్టాచ్యూ కనిపిస్తే మేము వెళ్ళి చూద్దాము, ఇంకా టైం ఉంది కదా మనకు వెళ్ళడానికి అనేసి వెళ్ళాము. మేము నైట్ 8 o'clockకి ఆ టైంకి వెళ్ళాము అనమాట. ఈ టెంపుల్ 9:30 అరౌండ్ క్లోజ్ చేస్తారని చెప్పారు నైట్. అసలు ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు. నైట్ స్టే ఉంటే బాగుంది అనిపించింది. ఇక్కడ టెంపుల్ గురించి మాకేం తెలియదు అనమాట. ఇక్కడ ఉండే పనిచేసే యాదగిరి అనే అతని అడిగి ఈ టెంపుల్ గురించి మేము తెలుసుకున్నాము. ఈ టెంపుల్ గురించి పూర్తి వివరాలు మీకు యాదగిరి సార్ మీకు చెప్తారు క్లియర్గా. వినండి. లాస్ట్ వరకు ఈ వీడియోను చూడండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తిరుపతి వెంకటేశ్వర స్వామికి గురువు ఈయన. 1000 సంవత్సరాల క్రితమే అందరూ మానవులంతా సమానమే, భగవంతుని బిడ్డలమైన మనము అందరము సమానమే అని చెప్పి గోష్ఠీపురము శిఖరమెక్కి అష్టాక్షరి మంత్రాన్ని అందరి పబ్లిక్కి చెప్పేసారు. అందరూ కూడా ఉద్ధరించాలి. వాళ్ళ గురువు గారు, నేను నీకు చెప్పాను మంత్రాన్ని, నీవు పబ్లిక్ ఎందుకు చెప్పావని అడిగాను. అంటే నేను ఒక్కని నరకానికి పోయినా పర్వాలేదు కానీ కొన్ని వేల మంది స్వర్గానికి పోతారని చెప్పి చెప్పేస్తాడు. గురువు గారికి తెలిసి వచ్చి అడుగుతాడు. అంటే అదే చెప్తాడు నాకు. నేను నరకానికి పోయినా పర్వాలేదు, కొన్ని వేల మంది స్వర్గానికి పోవాలంటే నీవెంత గొప్ప వ్యక్తివి, ఎంత మంచి ఆలోచన చేశావు, నీవు ఎలాంటి మనిషివి, దాన్నే తమిళంలో ఎంబెరుమానారే అంట ఆయనకు బిరుదు. బాబాయ్ టెంపుల్ ఎప్పుడు కట్టించినారు? 2016లో స్టార్ట్ చేసిండ్రు. ఓకే. 2022కు నరేంద్ర మోడీ వచ్చి ఓపెనింగ్ చేసి చిన్నజీర స్వామి దీనికి. అది టెంపుల్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది? ఇది ముచ్చింతల, శంషాబాద్ ఏరియాలో, ముచ్చింతలో, తెలంగాణ రంగారెడ్డి డిస్టిక్. ఓకే. టెంపుల్లో ఉండే దేవుడు అన్నీ మన ఇండియాలో ఉండే వైష్ణవాలయాలు ఎన్ని ఉన్నాయో అన్ని మొత్తం ఇక్కడ ఉంటాయి. 108 దివ్యక్షేత్రాలు ఉంటాయి. దివ్యక్షేత్రాలు అంటే ఆల్వార్, వైష్ణవుల్లో ఆల్వార్లు అంటే విష్ణువును నమ్ముకొని మొత్తం జీవితం మొత్తం సాక్రిఫైస్ చేసిన వాళ్ళను ఆల్వార్లు. వాళ్ళందరూ ఆ 108 దివ్యక్షేత్రాలకు వెళ్ళి పాశురాలు పాడింది, దేవుని గురించి పాడిండ్రు. వాళ్ళు ఆ దేవుని లోపల కొందరు లీనమైపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ తిరిగిన దేవస్థానాలనే దివ్యక్షేత్రాలు. మామూలుగా ఉండే టెంపుల్స్నేమో పుణ్యక్షేత్రాలు అంటారు. లోపలికి ఎంట్రీకి ఏమైనా టికెట్ ఉందా? టికెట్ ఉంది, 200 టికెట్. అయితే 108 దేవాలయాలు చూడవచ్చు. ఆ పెద్ద స్టాచ్యూ చూడవచ్చు, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. కింద 120 కేజీల బంగారం, బ్యాక్ సైడ్ కనిపిస్తున్న స్టాచ్యూ చూడవచ్చు. 108 విగ్రహం ఉంటుంది లోపల, ఒరిజినల్. ఓకే. అంటే ఆయన బతికింది కూడా 120 సంవత్సరాలు కాబట్టి 120 కేజీల బంగారంతో బంగారు విగ్రహం చేసి అది కూడా చూడవచ్చు. ఇప్పుడు లేజర్ షో కూడా అదే లోపల ఉన్న వాళ్ళకి కనబడుతుంది. రామానుజ స్వామి తపస్సు చేసినట్టు, నడిచినట్టు ఇవన్నీ బాగా చూడవచ్చు. మంచిగా వస్తుంది. ఒక 3 days అయింది లేజర్ షో స్టార్ట్ చేసి. బాబాయ్ మీ పేరు? బాబాయ్ నా పేరు యాదగిరి. గాడిగా 4 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు టెంపుల్లో. ఓకే. 108 దేవాలయాల్లో వీల్చైర్లో చేస్తాను. నా పేరు కర్తార్ సింగ్. జై శ్రీమన్నారాయణ. నేను ఫస్ట్ మండపం, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఫస్ట్ మండపం రంగ మండపం, 2వ మండపం గోష్ఠి మండపం, 3వ మండపం అనంత మండపం, 4వ మండపం వైకుంఠ మండపం. మళ్ళీ స్వర్ణ రామానుజ దర్శనం. ఆయన 120 సంవత్సరాలు జీవించింది. అందుకోసం 120 కిలోలు బంగారు విగ్రహం. మళ్ళీ పంచలోహాలు, 108 గుళ్ళు. అంటే మొత్తం 9 మీద వస్తుంది. 45 ఎకరాలు 9 వస్తుంది. 108 9 వస్తుంది. రంగమండపంలో రామానుజ స్వామి బాడీ ఇప్పుడు కూడా ఆయన 1017లో జన్మించింది. 2017కు 1000 సంవత్సరాలు శ్రీరంగంలో ఉంది. ఇప్పుడు 4వ సంవత్సరం 2004. అంటే ఇప్పుడు కూడా బాడీ అయినది 887 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా బాడీ అయినది శ్రీరంగంలో ఉన్నది. శ్రీరంగంలో గోర్లు ఎంటుకలు పెరుగుతుంటాయి. అందుకోసం అది రంగమండపం. శ్రీరంగం ఎక్కడుంది? తమిళనాడులో. ఓకే. మళ్ళీ 2వది గోష్ఠి మండపం. గోష్ఠి మండపం అంటే రామానుజ
ఒక్క మంత్రం కోసం 18 సార్లు 100 మైళ్ళు నడిచిండు. అప్పుడు వాళ్ళ గురువు ఆయనకు మంత్రం చెప్తుంది. మంత్రం చెప్పింది ఎవరితో చెప్పొద్దు అంటారు. ఎవరితోటన్నా చెప్తే నరకంలోకి పోతా ఉంటారు. అయితే ఆయన ఏం చేస్తాడు, గుడి గోపురం ఎక్కి 42వ గుడి గోపురం ఎక్కి, అంటే ఇప్పుడు దీనిలో ఉన్నది 42వి కోటియూరు గుడి గోపురం ఎక్కి ఆయన తిరుమంత్రం చెప్పేస్తాడు అందరికీ, వేల మందికి చెప్పేస్తాడు. అయితే వాళ్ళ గురువు వచ్చి నేను మంత్రం చెప్పొద్దన్నా అని ఎందుకు చెప్తున్నాడు. అయితే వాళ్ళ గురువు ఏమంటాడు, చెప్పొద్దన్నా నువ్వు నరకంలోకి పోతావు అంటే, నేను ఒక్కొక్కరికి నరకంలోకి పోతే ఏం కాదు గురు, వేల మంది స్వర్గంలోకి పోతే అది చాలా అంటాడు. అందుకోసం అది గోష్ఠి మండపం. రెండవది వైకుంఠ మండపం. అక్కడ అనంత పద్మనాభ స్వామి ఉంటుంది. అనంత పద్మనాభ తమిళనాడులో, కేరళ అది 74కి వెళ్ళేసరికి అనంత పద్మనాభ స్వామి. అక్కడ నుంచి సృష్టి క్రియ కర్త క్రియ కర్మ 3 స్టార్ట్ అవుతాయి. నాభి నుంచి బ్రహ్మ, కాళ్ళకెళ్ళి భూదేవి, చేతిలో కమలం పువ్వు ఉంటుంది. అక్కడ నుంచి శివుడు. అక్కడ అది అనంత మండపం. లాస్ట్ది వైకుంఠ మండపం. ఇక్కడ నుంచి మనం 106 మన భూమి మీద ఎక్కడన్నా తిరిగి దర్శనం చేసుకోవచ్చు. కానీ 2 మనకు ఎక్కడ దొరకవు. క్షీరసాగరం, పరమపదం అవి వైకుంఠంలో ఉంటుంది. రామానుజ స్వామి ఆత్మ పోయి దర్శనం చేసుకున్నట్టు చిన్నజీయ స్వామి వీటిని ఊహించి అవి 2 గుళ్ళు పెట్టారు. క్షీరసాగరం, పరమపదం అవి దొరకవు. అవి వైకుంఠంలో ఉంటాయి. మళ్ళీ అవి అయినాక బంగారు విగ్రహం స్వర్ణ రామాను, అది కూడా సీనియర్ సిటిజన్ లిఫ్ట్ ఉంటుంది. నడిచి వెళ్ళేటోళ్ళకు 108 మెట్లు ఉంటుంది. 108 మెట్లు కూడా 9 వస్తుంది. 108 గుళ్ళు కూడా 9 వస్తుంది. ఎక్కడ వస్తాయి అవి? ఇప్పుడు మనం లొకేషన్ ముచ్చింతల్ ఓకే, రంగారెడ్డి డిస్టిక్ ముచ్చింతల్. అయితే ఇక్కడ మొత్తం కలిసి 9 మీద వస్తుంది. 108 గుళ్ళు, 108 మెట్లు, 117 స్టాచ్యూ, కింది నుంచి 216 అడుగులు విగ్రహం. మళ్ళా ఏనుగులు 36, రెక్కలు 54, మళ్ళీ శంకు చక్రాలు 18. దాని పార్ట్స్ 108 పార్ట్స్ అవుతుంది. అది 9 వస్తుంది. దాని బరువు 1800 టన్నులు చెప్పండి. రామానుజ ముచ్చింతల్, రంగారెడ్డి డిస్టిక్, శంషాబాద్, తెలంగాణ. ఓకే.